ఇటువంటి టాబ్లెట్ కవర్ని అయితే వేసుకున్నాక పడేస్తూ ఉంటాం కదా, ఇలా పడేయకుండా నెక్ జ్యువెలరీ అనేది చేసుకోవచ్చు. ఇలా అయితే టాబ్లెట్ కవర్ని అయితే ఇలా కట్ చేసుకోవాలి. ఇలా అయితే రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా ఒక షీట్కి అయితే ఇలా స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇలా నెయిల్ పాలిష్ అయితే ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా స్టోన్ లేస్ని అయితే ఇలా స్టిక్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇలాంటి స్టోన్స్ని అయితే ఇలా రౌండ్గా ఇలా స్టిక్ చేసుకుంటున్నాను. ఇలా అయితే స్టిక్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా షీట్ని అయితే ఇలా కట్ చేసుకోవాలి. ఇలా నెక్ హ్యాంగింగ్స్ అయితే ఉంటాయి కదా, వీటిని అయితే ఇలా సూది దారంతో ఇలా అయితే ముడి వేసుకోవాలి. ఇలా ముడి వేసుకున్న తర్వాత ఇలా బీడ్స్ని అయితే ఎక్కించుకోవాలి. ఇలా 2 వరుసలు అయితే ఎక్కించుకోవాలి. మన నెక్ సైజుని బట్టి మనం అయితే ఎక్కించుకోవాలి. నెక్స్ట్ అయితే ఇలా రెడీ చేసుకున్నాం కదా, అది మధ్యలో పెట్టుకొని ఇలా అయితే స్టిక్ చేసుకోవాలి. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత ఇటువంటి హ్యాంగర్స్ని అయితే ఇలా ముడి వేసుకోవాలి. ఇలా చాలా సింపుల్గా టాబ్లెట్ కవర్తోనైతే నెక్ జ్యువెలరీ అనేది చేసుకోవచ్చు.